అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళహస్తి నియోజకవర్గ ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నా నామినేషన్ వేయడం జరిగింది. సో శ్రీకాళహస్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫామ్ ఇవ్వడము జరిగింది. మీ అందరి ఆశీస్సులు నిండు మనసుతో నన్ను హృదయంతో ఆశించి కాంగ్రెస్ కు ఓటేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క అభ్యర్థికి ఎవరైతే నామినేషన్లు అందరూ దాఖలు చేశారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ అందరూ గెలవాలి, కాళహస్తి నియోజకవర్గం గెలవాలనేసి మన హస్తం గుర్తుకు ఓటేయాలనేసి కోరుకుంటున్నాను. ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడే ప్రజలు, ఆ ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలవాలనేసి. ఆ గెలుపు కోసం అందరం కొట్లాడదాం, అందరం ఫైట్ చేద్దాము. ఇది రాజకీయం, ఈ 2 నెలలు, దాని తర్వాత ప్రజాసేవ చేసుకుంటున్నాం. వచ్చేసి నా మేనిఫెస్టో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి నా మేనిఫెస్టో ఫస్ట్ ఉద్యోగం అందరికి ఇవ్వాలి, ఆ నిరుద్యోగం ఎక్కడి నుంచి తొలగిపోవాలి. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి చదువు, శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ మళ్ళీ రీఓపెన్ చేసి 2000 మందికి మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత వీలైతే అంతమందికి ఫ్రీగా ఉచిత విద్య కల్పించాలి. మూడోది నేను కోరుకుంటున్నా, నేను చేస్తున్నది వైద్య విద్య. అది గవర్నమెంట్ హాస్పిటల్లో నేను గెలిచానంటే రోజు నేనే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తా, పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం తర్వాత ప్రజాసేవలు చేస్తాను. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ అవుతుంది, కార్పొరేట్ స్థాయిలో చేస్తాననేసి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ గా ప్రతి ఒక్క రూము అన్ని అభివృద్ధి చేస్తానని, గవర్నమెంట్ హాస్పిటల్ ఉచిత సేవ వైద్యం అందిస్తాననేసి నేను మనస్ఫూర్తిగా తెలుపుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.